వ్యక్తులైన మనలను వివాహితులుగా చేసుకున్నాడు. సంఘం అనే వధువుగా మనం సిద్ధపరచబడుతున్నాం. దేవుడు ఒక దినం రానే ఉన్నాడు. 21వ అధ్యాయంలో 4వ వచనం కదా, ప్రకటన 3 చదువు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను. ఆయన వారితో కాపురం ఉండను. ఇది సంఘంతో అనగా మనందరితో. సంఘమును రక్షింపబడిన వారిని, మారు మనసు పొందిన వారిని, బాప్తిసం తీసుకున్న వారిని, తన పిల్లలుగా చేయబడిన మనము సంఘం అనే వధువు. ఆయనతో యుగగాలు జీవించడానికి అర్హులుగా చేశాడు ఈ దినమున. అదే పాట మనం పాడుకున్నాం. ప్రియ సహోదరి, ఇట్టి ఆధిక్య ఇచ్చిన దేవుని కొరకు మనం ఎలాగ జీవిస్తున్నాము అనేది పేతురు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే ఈ విధంగా 10వ వచనం ప్రకారం మన జీవితాలు సాధారణంగా ఉండవు, తప్పిపోతూ ఉంటాం. మనం నాలుక ఎంత ప్రమాదకరమైనదో ఇక్కడ చెడ్డ దానిని పలుకకుండా తన నాలుక, చెడ్డదానిని పలుకకుండా తన నాలుక. మంచి దినములు, భూమి మీద మనం గడిపే దినములు మంచి దినములుగా ఉండాలి. చాలామంది మన తోటివారు, మన బంధువులు, హైందవులుగా ఉన్నవారు, నీవు నేను కూడా మొన్న కూడా ఇలాగ ఉన్నాం. మంచి రోజు చూస్తాం. కార్యం మొదలు పెట్టాలంటే, కాలేజీలో జాయిన్ అవ్వాలంటే, ఏదైనా వ్యాపారం చేయాలంటే, ఇలాగున్న మంచి 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 ప్రయాణానికి మనకెప్పుడు ప్రతి రోజులన్నీ కూడా మంచివే అని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. దాంట్లో చెడ్డవి లేవు, మంచివనేవి వేరుగా ఏమి లేవు. ఆల్ డేస్ ఇన్ ద వీక్ ఈజ్ సో గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టికి ప్రతి దినము మంచిదే. నీవు మంచివాడవైతే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే మేలు కలుగుతుంది. తప్పక మేలు చేస్తాడు దేవుడు. అయితే నువ్వు జీవమును ప్రేమించే వ్యక్తివా, మంచి దినములు చూడగల వ్యక్తివా? నీ దినములు, నీ కాలము, జీవిత కాలము మంచిగా ఉండాలంటే అవర్ టంగ్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ అవర్స్. మన నాలుక మన యొక్క వశములో ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక ఇక్కడ ఉంది కదా, 3వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం ముందు. ఎవరు ఇక్కడ అనేకులంట? ఫలానా వ్యక్తిని చూపించడం నీకు చాలా తేలిక, ఫలానా ఆమె అతడు అని చూపించడం, నీకు వేలు పెట్టి చూపించడం చాలా తేలిక. నీ దృష్టికి నీవు మంచిదానవు, నీ దృష్టికి నీవు మంచివాడు. నీ మాటలు ఎలాగునా నష్టం చేస్తున్నాయో నీ దేవునికి బాగా తెలుసు, కొంతమందికి కూడా తెలుసు. నీ తీరు చూసే కొంతమందికి కూడా తెలుసు నీ మాటలు ఎంత నష్టం చేస్తాయో, కష్టం కలిగిస్తాయో. మనకు మనమే ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని అనేకులు మనలో అనేకులు మనమందరం అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఈ గ్రంథకర్త సహితము తను కలుపుకున్నాడు. వేరే వ్యక్తుల గురించి మాట్లాడతలేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మీరు కాదనేవాడు ఉన్నారు ఇక్కడ ధైర్యంగా, నా నాలుక చాలా ప్రశస్తంగా ఉంటుందని.
దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు మిస్ టంగ్. నాలుక జారిందంటాం కదా, కాలు జారుతుంది, నాలుక స్లిప్ అయిందంటాం, జారుడు. ఈ జారుడు గుణము నాలుకకుంది, కాళ్ళకు కూడా ఉంది. కాబట్టి అనేకులు మనమందరమును ఏం రాయబడింది? చాలు, మనమందరమును తప్పుపోచున్నాం. కాబట్టి ఏ విషయంలో? మాట యందు, అవునా? మాట యందు తప్పని ఎడ్ల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అవును. కాబట్టి మన నాలుకను భద్రం చేసుకుందాం. ప్రభు బలలో పాలు పొందపూర్వము మన నాలుకను వశమందు ఉంచుకుందాం. కొన్ని సందర్భాల్లో మన పితరులను చూసినా కానీ, అనేకులు చూసినప్పుడు సైతము మాట తప్పినట్టు, దైవజనుడు ప్రవక్త అనబడే వ్యక్తి సహితము నోరు జారినట్టు మనం చూస్తున్నాం. ఆ కాలంలో ఆయన సహించలేకపోయారు. నో, ఇంకా నాకు ఆ విషయం గురించి నా దగ్గర చెప్పొద్దయ్యా, ఇంకేదైనా మాట్లాడు. ఎవరితో అన్నాడు? ఇంకేమైనా మాట్లాడు, ఇంకా నువ్వు నాతో మాట్లాడుకో ఆ విషయం. అలా అంటే అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్తారేమో శ్రేష్ఠులు పరలోక రాజ్యానికి. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వెళ్ళటానికి నో అన్నాడు ఆయన. జస్ట్ ఏ వర్డ్, హీ స్లిప్డ్ ఇన్ ఏ వర్డ్. ఒక మాటలో చిన్న మాట కొంచెం కఠినం. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్మానించలేదు, ఆయన నామానికి ఘనత ఇవ్వలేదు. అలాగనే మనం పరీక్షించుకుంటే ఎన్ని మార్లు మనము తప్పిపోతూ ఉంటాం. ఆయన నామానికి మహిమ కలగని రీతిగా, ఆయన నామానికి మహిమ కలిగిన రీతిగా మనుషుల మీద ఉన్న కోపము మనుషుల మీదే చూపిస్తున్నాం అనుకుంటాం మనం. మోషే అదే చేశాడు. కొంచెం బాగా నొప్పి కొంచెం కాదు, అలా ఎప్పుడు అంతే. ఆ జాతి ఎక్కడుంది? ఆ జాతి మందిరంలో కూడా ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? ఆదాము నుంచి వచ్చినవాడు మనం, ఇక్కడ కూడా ఉంది. ఎప్పుడు తిరుగుబాటేనండి. అవిధేయులమే మనం అనేక విషయాల్లో. ఆయనకు మహిమను ఆపాదించకుండా మనము ఆ విషయాలు విసుగు చెందినవాడుగా, బహుశా 25-30 ఏళ్ల నుంచి వాళ్ళని భరిస్తున్నాడు ఆ దైవజనుడు. ఒకరోజు కొంచెం బాధ కలిగి, ఈ రాయి నుంచి మీకు నీళ్లు రప్పించాలని నేను ఏమన్నాడు అన్నమాట. సరే, జస్ట్ స్పెల్డ్ ఏ వర్డ్, ద్రోహులారా అన్నాడు. ఆయన నామానికి మహిమ కలలేదు, ఆయన నోటంటే వచ్చే మాట. అలాగ అనుకుంటే ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్తారు పరలోక రాజ్యం? ఈరోజు నేను అర్హుడని చేయి చూపించే ధైర్యం. ఆలోచనలు తప్పిపోతాం, మాట ఎందుకు తప్పిపోతాం, ఇంకా ఆయారీతిగా. ఆయనను ఇది కృపాకాలం కాబట్టి కృపను బట్టి మనం బహుశా దేవుని కృప ఉంటే మనమంతా ఏం చేస్తాం? మరొక మాసం ఎడ్జ్లో ఉన్నాం. ఈ ఎడ్జ్లో ఉన్నాం అనమాట, ఈ కొసలో ఉన్నాం. 6 మాసాలు గడపడం అంటే సామాన్యమైనది కాదు. నాకు ఈ 30వ రోజు ఉదయకాలం గుర్తొచ్చినప్పుడు, అరే బాబ్, హౌ గ్రేట్ ఐ యామ్ అంటే నేను ఇలా చెప్పుకున్నాను, నువ్వెంత ధన్యుడు అయ్యా అనుకున్నాను. చివరి రోజు కూడా చూశాను, 30వ రోజును కూడా. అంతేకాదు, నేను మరొక నూతన మాసంలోకి వెళ్తున్నాను. ఈ ఫీలింగ్ నాకు వారం రోజుల ముందు నుంచి ఉంటుంది. ఎప్పుడో తెలుసు, ఇప్పుడు కాదు. డిసెంబర్ నెలలో ఎంటర్ అయిన తర్వాత 10 రోజుల ముందు నుంచే నాకు సంతోషిస్తాను. మనకి దేవుడు
అలాంటి కృప ద్వారా మనం పొరపాట్లు చేస్తున్నప్పటికీ. కాబట్టి ప్రియులారా, నాలుక అదుపులో ఉంచుకోన లేకపోయినప్పటికీ, ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అంటే చాలా విస్తారంగా అక్కడ వ్రాయబడినవి. చదువు. వివరణ అంతా ఇక్కడ ఉందన్నమాట. నీ గురించి, నా గురించి వివరణ. నీ నాలుక, నా నాలుక. ఓకే. ఈ నాలుక కాపురాలను కూల్చేస్తుంది. నాలుక కాపురాన్ని కూల్చేస్తుంది. ఆమె గురించి నీకేం తెలుసు? అతడి గురించి నీకేం తెలుసు? పెళ్లి చేసుకున్న 6 రోజుల్లో కూలిపోవట్లేదా? ఎంతమంది లేరు? తనే భార్యే 10 రోజుల్లో ఏదో అంటారులండి, పారాని ఆరని కాళ్ళు భర్తని చంపించింది తోటి తన కావలసిన వ్యక్తితో కలిసి 6 రోజుల్లోనే రాజమండ్రి సమీపంలో. అది పేపర్లో నాటి ఇట్లో వచ్చింది. అగ్ని కాదా నాలుక? నిస్సందేహంగా అగ్ని. తర్వాత అంటే నాలుకెంత ఘోరమైందండి అంటూ ఇక్కడ మృగపక్షి, మృగము, పక్షి, సర్పము, జలచరములు, ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలు అంటే సాధు అవుతాయి, లోబడతాయి. పులిని ఆడిస్తాడు సర్కస్ మ్యాన్, సింహాన్ని ఆడిస్తే బోన్లోకి వెళ్ళు అంటే వెళ్తుంది. అది బోన్లోకి వెళ్తుంది. కూర్చో, ఆ స్టూల్ మీద కూర్చోవంటే కూర్చోదా? ఎప్పుడు చూడలేదు సార్, జస్వంత్ సర్కస్ చూపించలేదా? మనందరూ వెళ్ళదు, ఎక్కడ ఉందో అది. లోబడతాయి. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు. ఈ నాలుక ఉన్నవాళ్ళు కుటుంబాలు మంచిగా, ఆడవాళ్ళు ద్వారా చిచ్చు, పురుషుడు ద్వారా చిచ్చు. వాళ్ళు సాధు కానారు. వాళ్ళ నాలుక కొద్దిపాటి అదుపు ఉంటే చాలు. నీకు ఎంత మేలు, ఎంత విర్రవీగి స్వభావమో నీకు. అమ్మంటే, నాన్నంటే చిన్న పెద్ద ఎక్కడ, అరే మనకంటే పెద్దవాడు. చాలామంది అక్కడ అంటే అన్యులు, అరే పెద్దవాళ్ళు మీరు మాకు వందనాలు చెప్పొద్దు అంటారు. నా ఆయుష్కాలు తగ్గిపోతే మీరు వందనాలు చెప్తే మేము మీకు వందనాలు చెప్పాలి. మీరు చెప్పడం ఏంటి? ఆ బుద్ధి ఇక్కడ కూర్చొని మనకుందా? వందనాలు చెప్పే అలవాటు. ఇది విగ్రహంలాగా. విగ్రహానికి నీకు తేడా ఏంటి? చేతులు వందనాలు చెప్పటానికి ఇచ్చాడు. ఒక మంచి పని, చేతులు చేసే పని. నీ నాలుకతో వందనాలు రైసులాడు అంటారు. వాళ్ళు నేర్చుకుంటున్నారు మనల్ని చూసి. ఇది పద్ధతి అక్కడ ఉందని చెప్పి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఏయో మాటలు ఇక్కడ నేను చెప్పలేను అయ్యి. ఆ మాట జై అంటున్నారు. జై ఏదో బ్రాకెట్లో ఉంటుంది. మన దాని బదులు ప్రభుకి మహిమ కలుగును కాకంటున్నాం. ప్రైజ్లాట్ ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును కాకంటాం. కాబట్టి ప్రియుడా, మనం సాధు అవుతున్నామా? దేవునికి భయపడుతున్నామా లేదా? సరే, తర్వాత చదువున్నాను. మరణకరమైన విషయం అంటే మందుల కొట్టులో ఉంటాయి. మరణకరం విషయం అంటే పాము దగ్గర ఉంటుంది, సర్పాల దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడుంది? కుటుంబంలోనే ఉంది, మన ఇళ్లలో ఉన్నాయి, నీ తోటి స్నేహితుడే.
నీ కోవర్కరే, నీ భార్య, నీ భర్తే. 9వ వచనంలో అది అక్కడ ఆగుతాం. నా సహోదరులారా, ఎవరు? బలలో పాలు పొందడానికి వచ్చిన మనము నా సహోదరులారా మీరు ఎలాగునా ఉండవద్దు. కాబట్టి మన నాలుకను వశంలో ఉంచుకుందాం. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ టు మిస్ టంగ్. నాలుక తప్పుపోవటం సహజం, కానీ నాలుక మరలా కరుసుకోవాలి. కావాలని అనుకునే రీతిగా నాలుక కరుచుకుంటాం. ఇప్పుడు కావాలని కాని మాట పలికానని. కాబట్టి ప్రభు, ఇది తెలీదు, చాలామంది తెలియదు. అబ్బో, చాలామందికి తెలియదు ఇది. కాబట్టి అలాగున మనం ఉండకూడదు నాలుక గురించి. అందుకే ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుక్కుండా తన నాలుకను, చెడ్డ దానిని పలుక్కుండా తన నాలుకను. ఎదుటి వ్యక్తి మనల్ని ఎంతగా బాధిస్తున్నప్పటికీ, ఆ పార్కులో నడుస్తున్నారు ఒక వ్యక్తి, నా తోటి వాకర్. ఒక రోజున ఈ మధ్యకాలంలో 10 రోజుల లోపే తన నోటంటే బూతులు వస్తున్నాయి. ఎప్పుడు బూతులు చూడలేదు. నన్ను క్షమించండి, మీ దగ్గర బూతులు జరుపుతున్నాను. వాడిని జ్ఞాపకం నాకు కీడు చేసిన వాడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బూతులు తిట్టకుండా బూతుల్లో వచ్చేస్తున్నాను ఒకటి అన్నాడు. బహుశా నేను అనుకున్నాను, దేవుని పిల్లలైతే మీరు చెప్పండి, దేవుని పిల్లలైతే అక్కడ కూడా మనం అనకూడదు, తప్పు ఎందుకో ఆయన ముఖం చూసి నేను విడిచిపెట్టాను ఈరోజు, వేలు చూపించకూడదు. నేను సహిస్తున్నాను, ఆయన సహించగలేదు, నువ్వేంటి, నువ్వెంత అంట సహించుకోవటం. నువ్వు నేర్చుకో, మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆకాశం ఉందన్న దేవునికి మహిమ, 2 మనకు ఆశీర్వాదం, 3 మన బ్రతుకు చూసి ఏం చేస్తారు తల్లి. కొందరికి దేవుని ఎడల బాధ కాదు, ఇది దీని ద్వారా, ఈ జీవితం ద్వారా మాదిరికరమైన ఈ అంత ఒక్క శపితమైన మాట రాలేదే, ఒక్క మాట కూడా ఎగనెస్ట్గా, రేయ్ నేను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా, ఒక్క దెబ్బ చాలు. మొన్న అమెరికాలో అలా జరిగింది. మీరు ఎప్పుడు వెళ్ళారు అమెరికా అంటారు, మేము ఎప్పుడు వెళ్ళాలి. అది వాట్సాప్లో వచ్చింది. ఒక బ్లాక్ మ్యాన్, వైట్, మన ఇండియా అతను అక్కడ మేనేజర్గా ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ అంటే హోటల్ మేనేజర్ అంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇతను కొంచెం తెల్లగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, 50-60 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని కంట్రోల్ చేశాడు. అంటే సందర్భానుసారం చెప్తున్నాను సుమా. అయితే దానికి వెళ్ళాలంటే మనకు టైం అయిపోతుందని తెలుసు. ఎదుటి వ్యక్తికిని దేవుని పేరుకి మనకిని తేడా ఉండాలి. అతడు నీ మోటార్ సైకిల్ పార్కింగ్ సరిగా లేదు, లగేజ్ పెట్టు అక్కడ అడ్డంగా, అది ఆ హోటల్ మేనేజర్ తను అన్నది. ఇద్దరు డిస్కస్ పడ్డారు. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళారు ఇద్దరు. అతను వెళ్ళాడు. మళ్ళీ ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి, కొంచెం పొట్టిగానే ఉన్నాడు. మేబీ అతను బ్లాక్ అనుకుంటా, నాలా నీగ్రో జాతిగా అంటారు. బ్లాక్ అంటే ఇక్కడ ఇండియా బ్లాక్ కాదు. అతను ఒక్క దెబ్బ కొట్టాడంటే, ఏంటంటున్నావు నువ్వు, ఏం మాట్లాడుతావు, ఇక్కడ కొట్టాడు అంతే, ఫినిష్, పడిపడి చచ్చిపోయాడు. ఓన్లీ మనం బహుశా దేవుని బిడ్డ అయితే అక్కడ సారీ అండి, తప్పు నాదే. అది నాలుకే కదా చేసి పని, ఏమిట్రా నువ్వు అన్నదని ఒక్క కిక్కిచ్చాడు అంతే. కాబట్టి
నాలుకను మన వశములో ఉంచుకుందామని యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ మాట అక్కడే, చెడ్డదాన్ని పలుకున్న నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా అమ్మా పెదవులు. అందుకే ఈ పెదవులు ఎంత ప్రమాదకరమైనవో మనం ముందు నా పితరులకు తెలుసు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడా లేదా దైవజనుడు? ఈ నాలుకతో నేను మహిమపరచలేకపోతున్నానయ్యా. ఒక రోజున అయ్యో నేను అపవిత్రుడు, అంతే కదా, చదువు అది ఎంత, ఏ అధ్యాయం? 6 చదువు. అయ్యో అది నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. నాలుక అపవిత్రమైన పెదవు గలవాడను, నా పెదవులు అపవిత్రం కాదు. మనుషుల మధ్య కూడా మనం ప్రభావితం చేయబడతాం. బూతులు ఎలా వస్తాయి? నీ కొడుక్కి కూతురికి బూతులు ఎలా వస్తాయంట? నీవు ఇంట్లో నేర్పించవు, బైబిల్ స్టడీలోను ఇంట్లోను, కానీ ఆటోమేటిక్గా అవి జాలువారుతాయి, ప్రవాహంగా వస్తాయి. ఎక్కడుంటాడు ఆడు? ఇంట్లో ఉండి తక్కువ టైం, రోజంతా బయట కాలేజీలోనో స్కూల్లో ఉంటాడు. ఆ బూత్ మాటలు వస్తాయి. అందుకే మీ పిల్లలు సండే స్కూల్, అందుకే మీ పిల్లలు యూత్ మీటింగ్, యవనస్తుల కూడిక. మా బస్ పడదు, మాకు రైలు పడదు. నీకును అన్యులకి తేడా తెలియట్లేదు సుమా. నువ్వు బోస్టింగ్ చేసుకుంటున్నావు. ఎలాగనుకుంటూ నేను రక్షింపబడిన బిడ్డని అనుకుంటున్నావు. మంచిది, ఎవరు నేను నిందించలేరు. కానీ నీ తీరు ఉందే, మన తీరు ఉందే, మనం సహవాసం చేసి కూర్చుండే వాళ్ళకిచ్చే సమయం దేవునికి ఇవ్వను, దేవునికి ఇవ్వట్లేదు. మనం అక్కడ కూర్చోవట్లేదు. వి నాట్ అట్ ఆల్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. అమ్మా సంపాదన కొరకు 12-18 గంటలు కూర్చుంటాను ఆఫీసులు, కంపెనీ ఆఫీసులు. మెడ నొప్పి వస్తుంది, కాళ్ళు ఆగితే నడుము పీకేస్తుంది. నీ సంపాదన కొరకు కూర్చుంటావు, మంచిది, అదే తప్పు కాదే. దేవుని పాదాల దగ్గర, ప్రార్థన కూడుకులో, బైబిల్ స్టడీలో, ఆర్ వి సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్? నీ పని ముఖ్యం దినమంతా. ఇక్కడ కూర్చోటానికి నిద్ర, కళ్ళు మూసిపో మూతలు పడిపోతా. నీకు నీవే యోగ్యుడు. కాబట్టి మనము మన గొప్ప స్థాయిలో ఉన్న యెషయి సహితము అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను. ఇది మనం ఇంకా అలాగే గనక పెదవులు శుద్ధి చేసుకోకపోతే, వాక్యముతో క్రీస్తు రక్తంతో మనం శుద్ధి చేసుకోకపోతే, మన పెదవులను కాసుకోకపోతే, 27వ అధ్యాయంలో ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం పద్దెనిమిది నుంచి చదువుదామా? చాలు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దివ్య దిశ, బైబిల్ దిశ. యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాటలు నిజమా అబద్ధమయ్యి? పెదవులే కదా, పెదవులే కదా. ఇలాగను ఎంతగా మోసగించాడు. ఒక విషయం
మోసాలకి ఫలితము పరలోకంలో ఉండదు. మోసాలకి ఫలితము పరలోకంలో ఉండదు. శిక్ష భూమి మీదే అనుభవిస్తాం. చాలా పాపాలకు భూమి మీదే మనం శిక్ష అనుభవిస్తాం. గుర్తుంచుకున్న విషయం. రక్షింపబడిన వ్యక్తి పరలోకానికి అర్హుడే, కానీ ఇక్కడ నిన్ను కొలుములో పెడతాడు. కొలుములో పెట్టి నిన్ను ఆయన ఆయన గొప్ప ప్రేమ రాజీ పడదండి. గొప్ప ప్రేమ నీ కొరకు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా నేను కొన్నాడు, స్వాస్థ్యంగా చేసుకున్నాడు. నేను అంత తేలిగ్గా విడిచిపెట్టాడు ఆయన. నువ్వు విడిచిపెట్టేస్తావు, కానీ నేను ఆయన విడిచిపెట్టడు. మనల్ని ఆయన విడిచిపెట్టడు. అయితే ప్రభు బిడ్డలు అయిన తర్వాత మనం ఏదైనా ఆయారితులుగా మనం దుష్టత్వానికి దిగజారితే తిరిగి తిరిగి మొత్తుతూ కొడుతూ, అదే యాకోబు యొక్క జీవితంలో 20 years ఆఫ్ సఫరింగ్ అండ్ స్లేవరీ, 20 సంవత్సరాలు లాబాను దగ్గర పాలేరుగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? అతని యొక్క పెదవులు ద్వారా తెచ్చుకున్న పాపము. తండ్రి గురించి చదవండి. అతని తండ్రి గురించి ఎలా ఉన్నాడు? ఎక్కడుంది బైబిల్లో? 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఎవరు తండ్రి? యాకోబు తండ్రి. ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను. ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఇది మ్యాన్ ఆఫ్ రిచ్, ధనవంతుడండి, భాగ్యవంతుడండి. ఎవరు? అతని యొక్క కొడుకు ఎవరు? కరువు వచ్చిందా మనుషుడికి? తల్లులు కూడా సపోర్ట్ ఇస్తారు కొడుకులకి కొంతమంది. అలాగా అంటే వీళ్ళు కాదు, నా పక్కన ఉన్న వాళ్ళని కాదు. అక్కడ యాకోబు తల్లి పేరు ఏం పేరు? రెబ్కా. నువ్వు వెళ్ళరా, ఆ శాపం నా మీదకి వస్తుందిరా, నువ్వు వెళ్ళరా. వెళ్ళిందంటే ఏమన్నా ఆ దాస్యం అనిపించడానికి వెళ్ళిందా? ప్రవచనం వేరు, పెద్దవాడు చిన్నవాడికి దాసు రావటం అది వేరు. తర్వాత వాగ్దానం ఉండనే ఉంది, అది వేరు. ఇది వేరు. 20 ఏళ్ళు పాలేరుగా దౌర్భాగ్యమైన జీవితం జీవించడానికి గల కారణము ఎవరండి? నాట్ గాడ్. వాడే. మనం కూడా మన జీవితాల్లో ఇలాగను కాకుండా, యాకోబు వలె కాకుండా, మన పెదవులను, మన నాలుకను అన్నాము. అలాగే నాలుక మోషేను జ్ఞాపకం చేసింది, పెదవులు యాకోబును జ్ఞాపకం చేస్తున్నాయి. రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రోమ 3:13. చాలు. ఎక్కడ వారి పెదవుల కింద సర్పంలో ఉంటుంది విషం. సర్పంలో ఉంటుంది విషం. కానీ సర్ప విషం ఎక్కడుంది? నీలోనే విశ్వాసుల్లోనే ఉంది. విశ్వాసుల్లో ఉంటుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో మనం స్వపరీక్ష చేసుకుందాం. నాలుకను ప్రభు మహిమార్థం వాడదాం, భయం కలిగొద్దు. అలాగే పెదవులను దేవుని యొక్క వశంలో తీసుకొద్దాం. ఇది 2వ మాట. ఇక్కడ 10వ వచనంలో 2వ మాట చూస్తాం మనం. ఆయన జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే, అవునా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరితే నీ బ్రతుకు, అంటే దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకు మంచిగా ఉండాలంటే లోకస్తులాగా ఉండకు నువ్వు. నానా అన్యాయం జరుగుతుందా? అక్కడ అమెరికాలో ఒక వ్యక్తి బౌట్ అంటుందని మాస్టర్ సంజయ్ రావు గారు
చెప్పండి మీరు అందరూ. బాక్స్ దీన్ని ఒక్క గుద్దు బౌట్ ఇదేంటి ఏమంట? పంచ్. ఓకే, పంచ్ అంటే పంచర్ అయిపోయిందంట కదా, అవుట్. అది చాలా తేలిక. నాకే కోపం వచ్చింది అనుకో, నాకు 1000 ఏళ్ళు బలం వస్తుంది కోపము, నమ్మిని మింగేద్దామనంత ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది అప్పుడు. ఎమోషనల్ ఉద్రేకంలో చావలేదు, ఇంకా నువ్వు చావలేదు, చిలువెత్తుకోవట్లేదు, నువ్వు చావలేదు, చిలువెత్తుకోవట్లేదు. ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి తెలుసా? నేను ఉమ్మూస్తే ఎవరి మీదైనా థ్యాంక్ యూ అన్నా ఎవరైనా చెప్తారా మాట? అంకుల్ థ్యాంక్ యూ అంటావా? జన్మలకి ఫ్లెక్సీలు పెడతావు వీధుల్లో, నా గురించి ఫ్లెక్సీ పెడతావు, ఫ్లెక్సీలు తయారు చేసి ఎలాంటి నా ఫోటో వేస్తారు, ఆ మనుషుడు ఇలాంటి ఈ కోవకు చెందిన వాడని. ఎన్ని ఊర్లైనా నా గురించి చెడ్డగా చెప్పటాకే. అది సిలువెత్తుకొని జీవితం కాదండి. బంగారపు మెడలో బంగారపు వేసుకుంటారు, ముక్కుకి చెవులకి అబ్బో ఎంతగా అలంకరించుకుంటాము. ఇది కాదు మీకు అలంకరణ అని తిమోతికి రాస్తూ దైవజనుడైన ఎవరు? పౌలు ఏమంటాడు తెలుసా? వెళ్ళకుండా చదవకుండా చెప్పాలి. ఏమంటాడు? సాధువైనట్టు మృదువైనట్టు. అది కావాలి. ఏ అలంకారం? బంగారము. మీకు ఎక్కువ ఇచ్చారు దేవుడు, మీకు బంగారం ఇచ్చి ఎప్పుడన్నా ఎరుగడితే ఇవ్వండి ఆ గొలుసు ఒకసారి ఇతరులకి, మళ్ళా తిరిగేవారేమో. అక్షయ, దాని గురించి వెళ్ళాం అక్కడికి. అక్షయ అలంకారం ఎవరు ధరించుకుంటారండి? మెడలో గొలుసు చూస్తారు, చేతురుకున్నవి చూస్తారు. అంటే నెమ్మదిగా ఉంటాం, విధేయులు అవటం, అది చేతగాని గుణం. అది ఒక ఆయన అన్నారు, ఒక అంకుల్ అంటున్నారు వాళ్ళ ఆవిడతోటి, ఎప్పుడో ఆవిడ లేదు ఆయన లేడు, నాకు బాగా వచ్చాను, మంచి ఫ్యామిలీ, ఆయన సేవకుడు అండి, ఒక గయ్యాడి, దేవుడు క్షమించును గాక ఆ మాటకు తగిన ఆవిడ. ఆహాబు యొక్క భార్య ఎలాంటిది? మాట్లాడవేంటి? యెజబెల్ కదా, ఎలాంటిది అంటున్నాను. కాబట్టి నువ్వు కూర్చో, నేను చేత కాదు పరిపాలన చేయటు అన్నది అలా ఆయన్ని. అది ఆహాబు యొక్క భార్య యెజబెల్ లాగా ఉండొద్దు అంటారు చాలామంది విశ్వాసకి అధ్యక్షుడికి మాట పాడతారు. యెజబెల్ లాగా ఉండకూడదు, మనం పెత్తనం చేయటం కాదు. కాబట్టి మనము ప్రియ సహోదరి, ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చాను నేను? అది అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ యెజబెల్ దగ్గరికి వచ్చేసాను. బిబ్లికల్గా ఇలస్ట్రేషన్ అది. అంకుల్, అమ్మాయి ఓ బైబిల్ చదువుకున్న అబ్బాయి లాస్ట్లో అలా చూడకూడదు నాన్న, వాక్యం చెప్తే చూడకూడదు, బైబిల్ చదవకూడదు, ఇట్స్ వెరీ రాంగ్. అమ్మాయి మాటికి నువ్వేదో అంటున్నావు, మౌనంగా ఉండటం చేతకాని స్థానం అనుకోకు సుమా. ఆయనకి బాధ కలిగేసి ఏమన్నాడు తెలిసి వాళ్ళ ఆవిడతోటి, మౌనంగా ఉన్నంత సహిస్తున్నాను, నేను మౌనంగా ఉంటున్నాను, దాన్ని నువ్వు చేతకానితనంగా జస్ట్ అది అంత తేలిగ్గా ఆ మాట గుచ్చుకుంటుందని బుద్ధి వచ్చిందని అనుకోవట్లేదు ఆమెకి. ఆయన స్వభావమే అట్లాంటిది. మనం దేవుని పిల్లలు అయితే అలాగో ఉండకూడదని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మన పెదవులను అదుపులో ఉంచుకున్నాం. 2వది, మన సమయం అయిపోతుంది కదా ముగించుకోవటానికి. 3వది చూద్దాం అక్కడే. అతడు కీడు నుండి తొలగి
అంటే కీడు, ఇవి కీడు, పైన చూసినవన్నీ కీడే, దృష్టాంతాలని చూసాం మనం. కీడేంటో మేలేంటో చూసాం. కాబట్టి ఈ బ్రతుకు అమ్మా బైబిల్ దగ్గరికి వెళ్ళండి, మరలా వచ్చేయండి. మరి బైబిల్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు యాకోబు దగ్గర, పేతురు దగ్గర ఉన్నాం, వెంటనే వచ్చేరా, తదేక్షగా ఎటు డైవర్ట్ అయిపోద్ది. మీరు అతడు కీడు నుండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆమె, నా బైబిల్లో ఆమె కూడా ఉంది, అతడు లేక ఆమె, కీడు నుండి తొలగి ఈ బ్రతుకు నుండి నీ పెదవులు, నీ యొక్క నాలుక తీరు మార్చుకొని ఏం చేయాలి? మనం మేలు చేయాలి. ఎప్పుడైతే రెండంతలా దౌర్భాగ్య స్థితి మనలో ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం మనకి, అంటే మరొక రీతిగా చెప్పాలని, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు. నీ బ్రతుకు అంతా మంచిగా ఉంటుందండి. నీ పిల్లల బ్రతుకు మంచిగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ చెడిపోతారు ఎక్కడో తెలుసా? అమ్మా నన్ను క్షమించండి, అమ్మా బాబుని బట్టి ఎక్కువ. లోకం 50%, లోకం 50% చెడిపోతారు. ఎంత పగడబందీకి పెంచినా కానీ యవ్వనం కాలం వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి, వాళ్ళు ప్రేరేపించే శక్తులు ఉన్నాయి బయట. మీకు తెలుసా? సిగరెట్ తాగుతారా అమ్మాయిలు? మందు కొడతారా అమ్మాయిలు? ఇట్స్ కామన్. పిచ్చోళ్ళ ఎక్కడి నుంచి వచ్చి, అడుగులోంచి వచ్చావు నువ్వు అంటారు. వాళ్ళు ఏదో వాళ్ళంకే అదోలాగా చూస్తే మనం. కాబట్టి ప్రేడ, ఇది లోకం తీరు. అలాగే వాళ్ళు, మన పిల్లలు నీవు ఎంత గొప్పగా పెంచినా కానీ వాళ్ళకి 15-20 సంవత్సరాల లోపు వచ్చే వరకు పెంచుతాం. హైదరాబాద్లో నాకు కుటుంబం తెలుసండి, ఎంతమంది సంఖ్య, అవన్నీ వివరాలు డీటెయిల్స్ చెప్పాను అనుకోండి, ఈ అడ్రస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తారు, ఇలాగ అన్నారు మీ గురించి అని. అది షూర్, అందుకే చెప్పట్లేదు. చాలా పగడబందీగా పెంచారు. కొడుకులు ఉన్నారు, 2-3 ఎంతమంది ఉన్నారు. అంత తేలిగ్గా లోపడతారా? అందరికి బైబిల్ చదవా? ప్రతి వాడు లేదు. ఇక్కడ కూర్చున్నవాడు బైబిల్ చదవనాడు ఉన్నారు. రోజు నువ్వు 10 గంటలకు వచ్చినా 11 గంటలకు వచ్చినా తీరిక లేదా నీకు బైబిల్ చదవడాకే? ఏది మిగిలిన కార్యక్రమం ఏ మానేసావు? ఉదయం నుంచి కాలకృత్యాలు తీసుకోవడం మానేసావు. 1-2కి వెళ్ళలేదా నువ్వు? యూ డిడ్ంట్ ఓపెన్ ద బైబిల్. వాళ్ళ మెరుగు కదా మనకంటేని. దారిలో బొమ్మలు ఎన్ని ఉంటాయని, ఎక్కడ ఏది ఉంటే అన్నీ అడుగడుగునవే ఉంటాయి. వాళ్ళ మెరుగు కదా నీకంటే. దేవుని ఇంట్లో దేవుని అమ్మా నాన్న దేవుని పిల్లలు, మన పిల్లలు దెయ్యం పిల్లలు. కామనేది మన శరీరంలో ఉన్నది అదే. పెద్ద 15 ఏళ్ళు రాలేదు ఆ పిల్లని చూసి భయపడే అమ్మా బాబును నాకు తెలుసు. ఏమైపోతాడు? చెడ్డ స్నేహాలు వచ్చేస్తాయి. ఎంతకాలం గుప్పులో పెట్టుకుంటాను. ప్రభు కాపాడిని అట్లా దానికి కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రభు అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని కుటుంబం నాకు తెలుసు. బట్ అది ఎదిగాడు, ఉద్యోగంలో కూడా వెళ్ళాడు. అమ్మా బాబు శ్రేష్ఠులు, భక్తులు. బట్ ఈ డిడ్ంట్ ఫర్గెట్ ద వరల్డ్. లోకాన్ని మర్చిపోలేదు. లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నదంతయు ఆ పిల్లల్లోకి చాలా కాలం అలాగ ఉన్నాడు. అట్లా ఒక సేవకుని యొక్క కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. ఆ బానిసగా బయటకు రాలేదు. ఒక విశ్వాసుల యొక్క కొడుకు అతి కష్టం మీద పెళ్ళయిన తర్వాత ఆ కుర్రోడికి పెళ్ళం మార్చిందేమో, కొంచెం పెళ్ళాన్ని చూసి భయపడ్డాడేమో. భయభక్తులు కలిగిన భార్య, అది భయపడటం అంటే భయభక్తులు కలిగిన భార్య చేసుకుంది అబ్బాయిని. అది లోకం గురించి చెప్తున్నాను సుమా అని మన పిల్లలు అనేవద్దు. నీలో ఏమీ లేదు గొప్పతనము, అవునా? నిజముగా ప్రభు కాపాడని అడల, ప్రభు మన పిల్లల్ని కాపాడని అడల. కాబట్టి వాటి నుండి తొలగుదాం. మూడవది, కీడు నుండి తొలగి మేలు చేద్దాం.
ఇంకా వెళ్ళలేదు, అవ్వలేదు ఇంకా మనకి. మన టైం అయిపోయింది కదా, ఈరోజు మానేద్దాం అమ్మా. ఇంకా చాలా ఉంది. మేలు చేద్దాం, మేలు కొరకు ప్రయత్నం చేద్దాం, మంచిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 3 మాటలు చూసాం ఈరోజు. మొదటిది, మన నాలుకను నాలుగు కదా మొదటిగా చెడ్డదాన్ని, 2 పెదవులను, 3 కీడు నుండి. అండ్ ఆ రెండింటిని జయించడం అనేది ఒక ఎంతకాలం, జీవితకాలం. మనకు పత్రిక ఉంది జీవితకాలం అని. జీవితకాలం పడుతుందండి వాటిని అవునా కదా. దైవజనుడిని చూస్తే తెలీదా? మన తండ్రి, మన పితరుడు, ప్రవక్త మోషే గారిని చూస్తే తెలియలేదా? జీవితకాలం పట్టలేదు అతనికి. లాస్ట్ మినిట్స్లో చిన్న మాట, పిల్లలు మాట్లాడుతున్నారు, మంచి, వెరీ గుడ్. మీ అమ్మగారు మొత్తం అటెక్షన్ ఇక్కడ ఉంది, లేకపోతే ఆవిడని వెళ్ళిపోమంది బయటికి. థ్యాంక్ యూ. కాబట్టి ప్రియులారా, దేవుడుకి మనం స్వపరీక్ష చేసుకుందాం. మన పిల్లల విషయంలో భయపడదాం, మనకు మనం భయపడదాం. నీ భయభక్తులు అనేకులకు మేలు చేస్తాయండి. నీ భయభక్తులు అనేకులకు మేలు చేస్తాయి. ప్రభు చిత్తం అయితే తర్వాత వచ్చేవారు మిగిలిన అంశాలు చూద్దాం. ఈ విషయాలు మనసులో పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో సమాధానపడి బలలో పాల్పొందాం. బలలోకి వెళ్దాం.